ఇంకొక అనుమానం ఏంటంటే ఐవీఎఫ్ వల్ల అన్ని అండాలు అయిపోతాయి. కాదండి, ఈ నెల ఏ అండాలైతే సెలెక్ట్ అయ్యాయో న్యాచురల్గా ఆ అండాలని మనము గ్రో చేసి బయటికి తీసుకుంటున్నాము. ఎవ్రీ మంత్ మీకు కొన్ని అండాలు సెలెక్ట్ అవుతాయి, కాకపోతే వాటి నుంచి ఒకటే విడుదలవుతుంది కనుక నేచర్ ప్రొసీజర్ కాకుండా మనము సెలెక్ట్ అయిన అండాలని అన్నిటిని పెంచి వాటిలో నుంచి మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మంత్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని అండాలు సెలెక్ట్ అవుతాయి, మళ్ళీ మీరు ఐవీఎఫ్ అనేది చేయించుకోవచ్చు, లేదా న్యాచురల్గా ఒక అండం విడుదలవుతుంది. సో ఐవీఎఫ్ వల్ల అన్ని అండాలు అయిపోతాయి అనే ఇన్ఫర్మేషన్ చాలా తప్పు. సో ఇంజెక్షన్స్ గురించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కరెక్ట్ డోస్ వేసుకోండి, కరెక్ట్ పద్ధతిగా వేసుకోండి, కరెక్ట్ టైంకి వేసుకోండి. ఈ ఇంజెక్షన్స్ కోల్డ్ స్టోరేజ్లో ఉంటాయి. సో ఆ కోల్డ్ స్టోరేజ్ ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, మీరు ఆ పద్ధతి ఏంటో అది కరెక్ట్ మెయింటైన్ చేయాలి. సబ్క్యూటేనియస్ అంటే స్కిన్ కిందన, ఇంట్రామస్క్యులర్ అంటే మసిల్లోగా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి.